ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయిన నాటికి ఆ రోజు 10-15 గంటలు కరెంట్ కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్ని ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. కరెంట్ బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈ రోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ SMS పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవు. దేశం రెగ్యులేటరీ కమిషన్ లేదు. అప్పటికి రిఫార్మ్ వచ్చింది 90.